హలో మామ నమస్తే. ఈ రోజు అయితే నేను బండికి పోలేదు. ఎట్లయినా బండికి పోలేదుగా, ఇంటికాడ ఉండి ఏం చేయాలి, సీదా ఆటో తీసుకొని మా దోసియాన్ బాయ్ కాడికి అయితే పోయి దోసియాన్ బాయ్ కాడికి పోగానే నాకు కందిచేను అవపడ్డా. నేను అస్సలు అనుకోలే వాడు కందిచేను వేసిండు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత కందికాయలు తీసుకొని వస్తుండే ఇంటికి. ఆ కందికాయల్ని ఉడకబెట్టి కాల్చి మాకు ఇస్తుండే. ఉడకబెట్టిన కందికాయల్ని కాల్చిన కందికాయల్ని తీసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ ఆనందమే వేరుంటుండే. ఈ కందికాయల్ని చూడంగానే నాకు మళ్ళీ అప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అప్పటి రోజులు గుర్తుకు రాగానే ఎమ్మటే మా దోస్తు గాని, అరే మామ కందికాయలు తెంపుకోనారా, తెంపుకో మామ నీకన్నా ఎక్కువేముందిరా, నువ్వు వాడితే కందికాయలేందిరా, కంది చేనే ఇస్తా అన్నాడు. అబ్బాబాబా ఈ మాట చాలరా, వాడు ఇస్తా అనగానే మనం తీసుకుంటాం గానీ కందికాయలు తినుకుంటా కంది చేను అంతా తిరిగి నాకు నచ్చిన కందికాయలు నాకు కావాల్సిన తెంపుకుని చూస్తురుగా పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే పక్షులను చూసుకుంటా కొద్దిసేపు నేచర్ ఎంజాయ్ చేసి మా దోస్తు అంతా ముచ్చట్లు పెట్టి ఇంటికి వచ్చే వరకు చీకటి అయిపోయింది. కందికాయలు పట్టుకొని ఇంట్లో పోగానే మా షాన్గాడు కందికాయలు పట్టుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మా డాడీ మా షాన్గాడు కుందనగాడు కందికాయలను చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత కందికాయలు తెచ్చినప్పుడు నేను గిట్లే మురిసిన. నేను మా కుందనగాడు మా షాన్గాడు ఇంట్లో కూర్చొని కొమ్మలకున్న కందికాయలు తెంపి గిన్నెలు అయితే వాటర్ పోసి నీట్ గా కడిగినాం. కందికాయలు అన్ని ఫ్రెష్ గా కడిగి గిన్నె నిండా నీళ్లు పట్టుకొని గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద పెట్టినాం. మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన కందికాయలలో ఉప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నేనేమో ఉప్పు వేస్తే మా షాన్గాడేమో కారం వేడి ఆడి ఇంకా టేస్ట్ ఉంటుంది అంటుంది పిచ్చి ముఖంది. కందికాయలు ఉడకనికి కొంచెం టైం పడుతుంది. కందికాయలు ఉడికేదాకా ఏం చేయాలని మా పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నాం. మా పిల్లలు చూడు ఎట్లా కొట్టుకుంటారు. ఆహా చూస్తురుగా కందికాయలు అయితే మంచిగా ఉడికినాయా లేవా అని చెప్పి ఒకటి పట్టుకొని చూసిన సుర్రమని కాలేదు. ఉడికిన కందికాయలన్నీ ఒక గిన్నెలు వేసుకొని చూస్తురుగా నా చిన్న ఫ్యామిలీ అందరం ఒకతాన కూర్చొని కందికాయలు మంచిగా ఆహా అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మా చిన్న ఫ్యామిలీతో మేము ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం. ఉంటా మరి అందరికి బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.